ఇంత డబ్బా? ఈ డబ్బులు జీతం అయితే అవదు. కానీ మమ్మీ దొంగదారులు తెచ్చుండొచ్చు. అమ్మా అమ్మా ప్లీజ్ జాగ్రత్త. స్మిత నీళ్లు తీసుకురా. ఇవిగో. లేదు ప్లీజ్ కొంచెం నీళ్లు తాగమ్మా. లేదు, మన కళ్ళు కప్పెత్రు ఇంత చెడ్డ పని చేశాడంటే అది మనకి తెలియని కూడా తెలియలేదు. తను ఎలా చేయగలడు? ఎక్కడ తప్పు జరిగి ఉంటుంది? నేను తన పెంపకంలో ఏం తప్పు చేసి ఉంటాను? లేదమ్మా, ఎక్కడ తప్పు చేశాను? అమ్మా అమ్మా నేను కనుక్కుంటాను ఇదంతా ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో. నువ్వు ప్లీజ్ కాస్త సముదాయించుకో. ఉన్నతి, ఇంత ఎక్కువ డబ్బు నీ బీరువాలోనే దొరికింది. అయితే ఈ డబ్బు గురించి నీకు నిజం తెలుసు కదా? లేదు చిన్నతయ్య, ఈ బీర్వాలో మోస్ట్లీ ధ్రువ సామాన్లే ఉంటాయి. నేను జస్ట్ అప్పుడప్పుడు కేసు పెట్టడానికి తీస్తానంతే, నాకేం తెలీదు. పిన్ని, వీటన్నిటి గురించి ఉన్నతిని తప్పు పట్టకూడదు. ఒకవేళ ధ్రువ్ ఇంత డబ్బు ఇక్కడ పెట్టాడు అంటే తను బాగా ఆలోచించే ఉంటాడు ఈ డబ్బును మన దగ్గర ఎలా దాచాలి అని. మనకి ఈ విషయాల గురించి తెలియనప్పుడు మరి ఉన్నతికి వీటి గురించి ఎలా తెలుస్తుంది? తప్పు మొత్తం నాదే. నా కారణంగానే ధ్రువకి పరిస్థితి వచ్చింది ఇవన్నీ చేయడానికి. నాన్న ప్లీజ్, వీటన్నిటి గురించి నేరాన్ని మీరు మీ మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. ధ్రువ్ దొంగతనం చేశాడు కాబట్టి ఆ నిందలు కూడా తన మీద పడాలి. మనందరం ఎందుకు అనుభవించాలి? స్మిత, చిన్నాన్న మీరెందుకు ఇలా అంటున్నారు? లేదు రేఖ, స్మిత చెప్పేది అక్షరాల నిజం. ధ్రువ్ని ఎవరూ బలవంత పెట్టలేదు. తను ఏదైతే తప్పు పని చేశాడో ఇది తన ఇష్ట ప్రకారం చేశాడు. అందుకే దీనికి బాధ్యుడు కూడా కేవలం తను మాత్రమే. అమ్మా నువ్వు ప్లీజ్ ఏమీ దిగులు పడకు. నాకు తెలిసి ముందు మనం ధ్రువ్తో మాట్లాడడం మంచిది. ఎందుకంటే మన ప్రశ్నలకి సమాధానం కేవలం ధ్రువ్ మాత్రమే చెప్పగలడు. ఓ గోడ్, వీళ్ళందరూ ఎంత డ్రామా చేస్తున్నారు. పైగా వీళ్ళందరికి ఇంకా విషయం తెలీదు ధ్రువ్ ఇక్కడ నుంచి పారిపోయాడు అని. బహుశా ధ్రువ్ వచ్చుంటాడు, నేను చూస్తాను. ధ్రువ్ చౌదరిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. తను ధ్రువ్ ఇంట్లో లేడు. సూపర్ మేడం, కనీసం మీరు అడగనే లేదు మేము ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నామో. ముందే మీరు చెప్పేస్తున్నారు తన ఇంట్లో లేడని. ఇప్పుడు మేము ఈ ఇంటిని పూర్తిగా సోదా చేస్తాం. వెళ్ళండి, మొత్తం ఇల్లంతా సోదా చేయండి. ఎస్ సార్. అరే మీరు ఆ గదిలోకి ఎక్కడికి? చూడండి ఇన్స్పెక్టర్ గారు, మీరేమనుకుంటున్నారో అలా ఏమీ లేదు. ధ్రువ్ పారిపోలేదు, మేము తనని దాచలేదు కూడా. అండ్ నేను మీకు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే తన తప్పుకి సాక్ష్యం నాకు జస్ట్ ఇప్పుడే దొరికింది. దాన్ని మీ దగ్గర మేమేమి దాచాలనుకోవటం లేదు. నేను ఇప్పుడు మీకు చెప్తున్న సాక్ష్యం దీని గురించి ఇన్స్పెక్టర్ గారు. నేను కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ని. అండ్ ఒక క్రిమినల్ మైండ్ ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. మేడం, మీరు చాలా తెలివైన వారై ఉండాలి, లేదంటే సాదాసీదా నిజాయితీ పరులు. కానీ మీరు ఎలాంటి వారైనా మాకు అందులో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. వీలైనంత తొందరలో మీ నేరస్తుడు తమ్ముడు పోలీస్ కస్టడీలో ఉంటాడు. నా తమ్ముడు నేరస్తుడు కాదు, తను
లంచం తీసుకున్నట్టు ఆరోపణలు మాత్రమే వచ్చాయి. ఇప్పటి వరకు తన తప్పు కూడా నిరూపణ కాలేదు. కోర్టు నుంచి తీర్పు వచ్చేంత వరకు నేరస్తుడు కాదు, నిరూపణ కాదు. ఎందుకంటే మీకు తెలీదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సాక్ష్యం లేకుండానే నేరస్తుడిగా ముద్ర వేస్తుంటారు. కానీ ఒక్కసారి కూడా ఎవ్వరూ ఆలోచించరు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి అది ఎంత క్షోభ కలిగిస్తుంది అని. అయితే మేడం, మీలాంటి ఆవిడ తమ్ముడు కాబట్టి అతన్ని తొందరగా సరెండర్ అవ్వమనండి. లేదంటే నెక్స్ట్ టైం మేము వస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకునే వస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ధ్రువ్ త్వరలోనే మీ ముందుకొస్తాడు. పదండి. అంటే దీని అర్థం ధ్రువ్ ఇదంతా చాలా రోజుల నుంచి చేస్తున్నాడనమాట. అందుకే వాళ్ళ బాస్ మళ్ళీ ఇంటికి పోలీసులు పంపారు. అయ్యుండొచ్చు. కానీ ధ్రువ్ ఇలా దాక్కోకుండా ఉండాల్సింది. ఇలా దాక్కుంటే ఇంకా పెద్ద నేరం చేస్తున్నట్టు అవుతుంది. ఉన్నతి, నువ్వు ప్లీజ్ తనకు ఒకసారి కాల్ చేయి అండ్ తనకి చెప్పు వెంటనే ఇంటికి వచ్చే. మరి నాకు తెలుసు ధ్రువ్ నీ ఫోన్ ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాడు. అలాగే వదినా. స్పీకర్లో పెట్టి చేయి ఉన్నతి. తను ఏం చెప్పాలనుకుంటున్నాడో మేము అందరం వినాలనుకుంటున్నాం. స్విచ్డ్ ఆఫ్ వస్తోంది ఫోన్. ఒకవేళ తను వేరే నెంబర్ నుంచి ఎవరిని కాల్ చేస్తే ప్లీజ్ నాకు చెప్పు. అమ్మా, ధ్రువ్ ఇప్పుడు భయపడుతున్నాడు. తను అందుకే దాక్కున్నాడు. కానీ తను బయటకు వచ్చి తీరాలి. రేఖకి వీరు మీద అనుమానం ఉంది. ఈ ఐడియా పనిచేస్తే చాలు. ఈ అనుమానం నిజమో కాదో నేను తెలుసుకోవాలి. వీరు టైంకొస్తే అంతే చాలు. నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాని ప్రకారం వీరు ఈ టైంకి ఇటువైపుగానే వస్తాడు. వాకింగ్ అయిపోయిందా? మిమ్మల్ని రేఖ సూర్యవంశీ ఇంకా రోహిత్ కుమార్ల కిడ్నాపింగ్ కేసులో అరెస్ట్ చేస్తున్నాం. ఏంటి మీరేం మాట్లాడుతున్నారు సార్? చూడండి, మా దగ్గర మీకు విరుద్ధంగా సాక్ష్యం ఉంది. కిడ్నాపింగ్లో మీ ప్రమేయం ఉందని. ఏంటది? ఏంటా సాక్ష్యం? చూడండి, ఆ ఆటో డ్రైవర్ ఉన్నాడు కదా, అతను మీకు విరుద్ధంగా సాక్ష్యం చెప్పాడు. అతనే చెప్పాడు కిడ్నాపింగ్ చేయమని మీరే డబ్బులు ఇచ్చారట. చూడండి, నాకు దీని గురించి అసలు ఏమీ తెలీదు. అయినా ఆ ఆటో అతను ముందు వేరే వాళ్ళ పేరు చెప్పాడు కదా.